ఏం దేవుడు అంతా బాగున్నారా? నేను మీ నాగేష్ విహార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనము బిల్వస్వర్గం కేవ్స్కి వెళ్తే వచ్చామండి. బిల్వస్వర్గం కేవ్స్ అన్ని కేవ్స్ లాగా అండర్ గ్రౌండ్లోకి ఉండవు. ఈ కేవ్స్ అంతా రోడ్డు పైనే ఉంటాయి. కొండల మధ్యలో కేవ్స్ ఫామ్ అయినాయి అనమాట. దాంట్లో మధ్యలో నుంచి రోడ్డు వెళ్తుంది. ఎక్సలెంట్గా ఉంటాయి. మనం వెళ్ళి ఆ కేవ్స్ అయితే చూసేద్దాం. అది చూస్తున్నారా, ఇప్పుడు రెండు కొండల మధ్యలో నుంచి రోడ్డు వెళ్తుంది అనమాట. అక్కడే గుహలు ఉంటాయి. ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఆ కొండ ఎండ్ అయ్యేంత వరకు ఓవరాల్గా మనకు గుహలే కనిపిస్తాయండి. ఇక చూస్తున్నారా, పైననే అండి ఇదంతా గుహలే. ఇవే బిల్వస్వర్గం గుహలు అనమాట. యాక్చువల్గా దీని మధ్యలో నుంచి కూడా రోడ్డు పోతుంది, కానీ ప్రస్తుతం ఆపేశారు ఎందుకో మరి. 500 రూపీస్ జరిమానా అంట. సో మనకు ప్రస్తుతం టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఉదయం 10 గంటల నుండి ముగింపు 5:30 గంటల వరకు. 10 AM to 5:30 PM విజిటింగ్ అవర్స్. చూడండి, ఎంట్రన్స్ టికెట్ పెద్దలకి 50 రూపాయలు, పిల్లలకి 30 రూపాయలు. ఇప్పుడే బిల్వస్వర్గం గుహల్లోకి అయితే వచ్చేసానండి. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నా. లోపలికి రాగానే మనకు బాగుంది, చాలా బాగుంది చూడడానికి. ఎంట్రన్స్లోనే చాలా ఎక్సలెంట్గా ఉంది. మామూలుగా నేను చెప్పినట్టుగానే ప్రతి కేవ్స్ అంటే ప్రతి గుహలు అండర్ గ్రౌండ్లోకి ఉంటాయి, కానీ ఈ గుహలు మాత్రమే ఓపెన్కి ఉన్నాయి. అంటే సీ లెవెల్కి ఈక్వల్గా ఉన్నాయన్నమాట. మామూలుగా ప్రతి గుహ సీ లెవెల్కి బిలో ఉంటుంది, కానీ ఈ గుహ మాత్రం సీ లెవెల్కి ఈక్వల్గా ఉందండి. సో మనం చూసుకోవచ్చు, మొత్తం చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే నేను లోపలికి వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటాను, మీకు కూడా చూపిస్తాను. పోదాం పదండి. అస్సలకి ఈ రాక్స్ ఏంటి ఇలాగ ఎలా ఫామ్ అని ఒకదానిపైన ఒకటి పెట్టినట్టు, ఆ పైన రూఫింగ్ ఎవరో కార్వింగ్ చేసినట్టు, లేదా ఎవరన్నా ఇక్కడ నుంచి రాళ్ళు తొలిచి తీసుకెళ్ళినట్టు, ఎవరో పెట్టినట్టు ఎలా ఫామ్ అయినాయి అన్న విషయం మనం అయితే తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ఆ లోపలికి ఏముందో చూసుద్దాం రండి. సో అక్కడ ఏమైందంటే, నేను లోపలికి వెళ్ళాను, భయపడుకుంటానే లోపలికి వెళ్ళానండి. అప్పుడు మైక్ సరిగా పనిచేయలేదు, అందుకే నేను మాట్లాడలేదు, వినిపించలేదు. సో లోపలికి వెళ్ళి చూశాను. అక్కడ చాలా నేరోగా ఉందండి. 5 ఇంచెస్ లోపలే ఉందన్నమాట ప్లేస్. బయటకేమో ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత వరకు పెద్ద ప్లేస్. ఆ తర్వాత ఏదైతే నీడ కనిపిస్తుందో అక్కడి నుంచి 1 ఫీట్, ఆ తర్వాత నేరోగా 5 ఇంచెస్ దాకా వెళ్ళిపోయింది. జస్ట్ ఒక 6-7 ఫీట్స్లోనే అది 5 ఇంచెస్ దాకా వెళ్ళిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు, అందుకే నేను తిరిగి నీకు వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గుహలన్నీ ఎలాగ ఫామ్ అయినాయి. సో ఒక క్వశ్చన్ మనకి ప్రతి ఒక్కరికి మైండ్లో తిరుగుతుంది. ఈ గుహలు అనేది ఎలాగా ఫామ్ అయినాయి అంటే, ఒకప్పుడు ఒక పెద్ద నది కానీ లేకపోతే సముద్రం కానీ, నాకు తెలిసి ఒక కొన్ని లక్షల సంవత్సరాల కిందట ఈ ఏరియాలో మొత్తం సముద్రం ఉండేది. సో ఆ సముద్రాలు ఏమైనాయంటే వెనక్కి వెళ్ళిపోతా భూభాగం పైకి లేచుకుంటూ వచ్చి భూభాగం పెరుక్కుంటూ వచ్చింది, కాబట్టి ఈ భూమి ఫామ్ అయింది. సో ఇక్కడున్న సముద్రం అంటే ఈ ఏరియాలో ఉన్న సముద్రం వెనక్కి వెళ్ళిపోయేసరికి ఈ గుహలన్నీ ఫామ్ అయి ఉంటాయి అని కొంతమంది మేధావులు చెప్తున్నారండి. అలాగే ఈ గుహలు ఫామ్ అయి ఉండొచ్చు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే జియాలజికల్ సర్వే చేస్తారు కదా, అంటే జియాలజీ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఒక థియరీని. సో అలాగా ఈ గుహలన్నీ ఫామ్ అయినాయండి. సో ఇందాక చెప్పినట్టుగానే ఈ కొండలు ఇంతకుముందు సముద్రంలో మునిగిపోయి ఉండేవండి. ఆ సముద్రం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ కొండలు అనేది బయటకు వచ్చినాయి. అంటే అకార్డింగ్ టు ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ కొండలు దగ్గర 1,00,000 సంవత్సరాలు పైబడి తయారై ఉన్నాయండి. అసలు ఈ కొండలు ఎలా తయారైనాయి, ఏం మెటీరియల్తో తయారైనాయి, ఇందులో ఉన్న మెటీరియల్ ఏంటి అన్నది కూడా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. వాటన్నిటి గురించి మనమైతే నీట్గా తెలుసుకుందాం. ఇప్పుడే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, చూడండి. సో ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ అన్నీ లేయర్గా ఫామ్ అయినట్టు మనకు అనిపిస్తుంది, కానీ ఈ లైన్స్ ఏదైతే మనకు కనిపిస్తున్నాయో చూడండి, నేను వేలు పెట్టి చూపిస్తాను. ఈ లైన్స్ అన్నీ వాటర్ కోత వల్ల ఫామ్ అయిన లైన్స్ అండి. యాక్చువల్గా ఈ కొండలు వచ్చేసి ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్తాను కదా. ఎలా ఫామ్ అయ్యాయి అంటే, ఇంతకుముందు ఈ కొండ సముద్రంలో ఉండేది. సముద్రంలో ఉన్నప్పుడు లోపల ఇందులో లావా ఉండేది.
ఈ లావా ఓపెన్ అవ్వగానే ఆ సముద్రం వాటర్ అన్నది ఈ లావాలో మిక్స్ అయిపోయి ఆ లావా అంతా ఏమైందంటే కొంచెం ఎక్స్పాండ్ అయినట్టు అయ్యి స్టోన్ లాగా ఫామ్ అయిపోయిందండి. ఆ వాటర్లో ఉన్న మనకు ఇది వస్తుంది కదా, ఏమంటారు, వైట్ కలర్ పౌడర్ అంతా వస్తుంది. సో ఆ పౌడరు అలాగే ఈ స్టోన్, ఈ లావా, వాటరు అంతా మిక్స్ అయ్యి గట్టిగా స్టోన్ లాగా హార్డ్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అయిపోయి మనకు ఈ కేవ్స్ అనేది ఫామ్ అయ్యాయండి. సో అదే అండి ఈ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి థియరీ. ఈ థియరీ ఇలాగే జరిగుండొచ్చు అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయితే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు టెస్ట్లు అవి చేసి చెప్తారండి. ఎందుకంటే మనమైతే పోయి చూడలేదు కదా ఎలా జరిగింది ఏమి అనేది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఫార్మేషన్కి ఒక థియరీ అయితే ఉంటుందండి. ప్రతిదీ ఆ థియరీతోనే ముడిపడి ఉంటుంది. సో ప్రతి ఒక్కదానికి ఆ థియరీ కరెక్ట్ అని నమ్ముకుంటూ వెళ్ళిపోవడమే ముందుకు. సో ఇదంతా వాళ్ళు అలా టెస్ట్ చేసి ఈ కొండలన్నీ ఇలాగే ఫామ్ అయి ఉన్నాయి అని తేల్చి చెప్పేశారు. సో నేనైతే ఈ ఎదుర్కొన్న గుహల్లోకి వెళ్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కెమెరా ఇక్కడ పెట్టేసి ఆ లోపల గుహల్లోకి అయితే వెళ్తాను. లోపల ఏముందో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం, పదండి మనం వెళ్ళి. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఆ పైకి ఎక్కబోతున్నా లోపల హోల్లోకి. చూద్దాం లోపల హోల్లో ఎలాగుంటుందో. ఇక్కడంతా తేనెటీగలు విపరీతంగా ఉన్నాయండి. అన్నీ కొండ తేనెటీగలే. ఏమంటే వాటిని డిస్టర్బ్ చేయకూడదు. మనం డిస్టర్బ్ చేయకపోతే అవి మనల్ని ఏమీ చేయవు. సో వాటి పని అవి, మన పని మనం చేసుకుందాం. సో ఇక్కడంతా మొత్తం గబ్బిలాల పెంటనే ఉంది. ఓ అసలు ఈ కింద ఏముంది? ఇగో అంతేనండి, చూద్దాం. సో లోపలికి కూడా హోల్ ఉందండి. అది ఇట్లా పోయి అట్లా పోతుంది. ఇదంతా నీటి దారి అండి. నీటి దారి అంటారు. మామూలుగా బోర్ వేస్తే మనకు ల్యాండ్ కింద వాటర్ ఉంటాయి కదా, అలాగే ఈ వాటర్ కూడా ఉండినాయండి ఈ ఏరియాలో. సో దానివల్ల ఈ నీటి దారి అనేది ఏర్పడింది. ఆ హోల్ చూస్తున్నారా, అది నీటి దారి. నేనైతే ధైర్యం చేసి లోపలికి వచ్చేసిన. గబ్బిలాలు అంతే. ఇక్కడి నుంచి చాలా నేరో ఉంది. ఒక్కొక్కటి చూడండి, అంతే 1 feet కూడా లేదు, 9 inches అట్లా ఉంది హోల్. ఇక్కడ నుంచి చూస్తున్నారా, అదిగో చాలా నేరో హోల్. చాలా నేరో హోల్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా లేదనమాట. చాలా నేరో ఉంది హోల్. ఇక్కడ నుంచి మనం రిస్క్ చేయకూడదు, వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. సో ఇందాక నేను చెప్పాను కదా, వాటర్ ఫార్మేషన్ వల్ల ఇదంతా ఫామ్ అయింది. ఈ రాక్ అంతా ఎట్లా అంటే ఒక పెద్ద వాల్కెనో ఉంటుంది కదా, ఆ వాల్కెనోలోకి వాటర్ రావడం వల్ల ఆ లావా అంతా కరిగిపోయి స్టోన్ లాగా ఫామ్ అయిపోయింది. సో వాటర్ ఎక్కడైతే ఫ్లోట్ అయిందో అక్కడ ఈ గ్యాప్లు ఏర్పడి కేవ్స్ అయితే ఫామ్ అయినాయండి మనకు. సో ఇక్కడ చూడండి, ఈ రాక్ ఫార్మేషన్ మనకు నీట్గా తెలుస్తుంది ఏంటంటే లావా వల్ల ఫామ్ అయింది అని. ఈ లావా అన్నది ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు దీనికి వాటర్ వచ్చి తగలడంతో కూల్ అయిపోయింది. సో ఈ లావాలోకి వాటర్లో ఉన్న కాల్షియం అలాగే ఫ్లోరైడ్ ఈ రెండు మిక్స్ అవ్వడంతో అది ఒక హార్డ్ సబ్స్టాన్స్ లాగా మారిపోయి
స్టోన్ అయితే ఫామ్ అయింది. ఆ స్టోన్ కూడా అలలు ఎలాగైతే ఉంటాయో అలా ఫామ్ అయింది. చూస్తున్నారా, ఆ వాటర్ ఫ్లోట్ ఎలాగైందో అలాగ నీట్గా ఆ స్టోన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చాలా కొండలన్నీ అలాగా ఫామ్ అయినవే అండి. ఈ తాడపత్రి దగ్గర దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో, ఈ బేతంచెర్ల చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో. సో మన ఆడియన్స్తో సహా మా పేరెంట్స్ కూడా నన్ను చాలాసార్లు అడుగుతారండి, అసలు ఎందుకు అంత రిస్క్ చేయడం అవసరమా వీడియోస్ కోసం? ఆ వీడియోస్ పెద్దగా వ్యూస్ కూడా పోవట్లేదు అని ఉంటారు. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా మెసేజ్ చేశారు చాలామంది. బట్ ఇలాంటి రిస్కులు చేయకపోతే ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మనం చేయగలుగుతామా? చూడండి, ఇక్కడ ఉన్న స్టోన్స్ అన్నీ ఆ లావాలో నుంచి ఏర్పడి పీసులుగా కింద పడిపోయిన స్టోన్సే. ఇవన్నీ లావా స్టోన్సేనండి. ఇవన్నీ మనం చూడగలుగుతామా? ఏదో బయట నుంచి చూసి పైన చూసి వెళ్ళిపోతే ఇంత నీట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానా? సో ఏదానికైనా రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి దానికి రిస్క్ చేయాలి. రిస్క్ చేస్తేనే ఏదైనా సాధించగలం, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సరే, ముందుకెళ్ళి వీడియో అయితే మనం కంటిన్యూ చేసేద్దాం పదండి. ఇందాక చెప్పడం మర్చిపోయా, అంటే ఇందాక రిస్క్ గురించి మాట్లాడాం కదా, దాని గురించి చెప్పడం మర్చిపోయా. రిస్క్ గురించి యాక్చువల్గా క్లియర్గా చెప్పాలంటే రిస్కే నా ఇన్వెస్ట్మెంట్ అండి. నేను ఎంత రిస్క్ చేస్తే నా వీడియోస్ అంతా వైరల్ అవుతాయి. అంతా వైరల్ అయినప్పుడే నేను అంత ఫేమస్ అవుతా. మీరు చూస్తున్న దానికి, ఈ వీడియోస్ చూస్తున్న దానికి ఒక సార్థకత అయితే ఉంటుంది. మనం ఇందాక అక్కడ వచ్చాము కదా, ఆ హోల్ ఇక్కడ బయటకు వస్తుంది. బట్ అదేంటంటే మనిషి కూడా పట్టనంత నేరోగా ఉందండి అక్కడ కనిపిస్తున్న హోల్. సో అక్కడి నుంచి వస్తే ఇక్కడికి బయటకు రావచ్చు అనమాట. ఆహా, ఎంత మంచి లొకేషన్ చూడండి. ఒక ఆర్చ్ లాగా ఫామ్ అయింది. ఇంత మంచి లొకేషను మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, రాయలసీమలో, నంద్యాల జిల్లాకి పక్కలో ఉన్న బేతంచెర్లలో 5 కిలోమీటర్ల దూరంలో ఉందని ఎవరికైనా తెలుసా? ఎవ్వరికీ తెలియదండి. సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న కొంతమందికి తెలుసు, చాలామందికి తెలియదు. వాళ్ళందరికీ చూపించాలనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, తేనె తట్లు ఎన్ని ఉన్నాయి కదా. సో అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ కింద పడిపోయినాయండి. తేనె లేదు, ఖాళీ అయిపోయింది, ఎంటీ తేనె. ఇక్కడికి జనాలు వచ్చే కొద్దీ తేనెటీగలు కూడా భయపడి పారిపోతున్నట్టున్నాయి. ఇక్కడ చూడండి, వాళ్ళు ఎంతో బాగుంది కదా. ఇక్కడ చిన్న చిన్న బొక్కలు, తొర్రలు, ఒక మనిషి పట్టేంత గుహలు చాలానే ఉన్నాయి. ఒక మనిషి ఒక పాక్కుంట పోయేలాగా. ఇక్కడ నేను చూస్తున్నది పెద్దగా ఉన్న గుహల్లో ఇది 3వ గుహ అండి. ఇది ఎంత ఉంది, ఎంత డిస్టెన్స్ ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ వీళ్ళు స్టెప్స్ కూడా కట్టారు. ఇది హైట్లో ఉండడం వల్ల ఏం చేశారంటే ఈ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టెప్స్ కట్టారు. ఆ స్టెప్స్ ఎక్కి ఈజీగా ఈ గుహలోకి లోపలికి వచ్చేయచ్చు. దీని రూఫ్ వచ్చేసి మన హెడ్ కంటే ఒక్క 1 ఇంచ్ అంతే అండి. మన హెడ్కి దానికి ఒక 1 ఇంచ్ గ్యాప్. 6 ఫీటర్లకైతే ఈజీగా తల ఆనుకుంటుంది, తల తగులుతుంది కూడా. 6 ఫీటర్లు ఎవరైనా ఈ గుహలోకి వచ్చినప్పుడు చూసుకొని రండి. ఇక్కడ గబ్బిలాలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇవి ఒంటి కాళ్ళతో జపం చేస్తున్నాయండి. నేను జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ వాటి పైకి పోవట్లేదు. ఇంకా చూడండి, ఇదిగో రివర్స్ వెళ్ళేటప్పుడు లోపల నుంచి బయట ఇలాగ కనిపిస్తుందండి. సో అదే అండి. ఇంకా ఈ గుహలు ఇవన్నీ, ఈ గుహలకి ఎలా రావాలి ఏమి అన్న పాయింట్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు బాగా అనిపించింది. సో ఇక్కడ కెమెరా ముందుకు వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేరుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ప్రస్తుతం అయితే మనము ఈ బిల్వ స్వర్గానికి ఎలా రీచ్ అవ్వాలి అంటే, మనం హైదరాబాద్ నుంచి వస్తే బేతంచెర్లకి ట్రైన్ వెతకండి. బేతంచెర్ల నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఈ బిల్వ స్వర్గం గుహలు. సో బేతంచెర్లకి ట్రైన్ వెతకండి. ఎక్కడి నుంచి అంటే కనెక్టింగ్ ట్రైన్స్ కానీ అలాగా ఏ ట్రైన్ అయినా కనిపిస్తే బేతంచెర్లలో దిగి బేతంచెర్ల నుంచి ఆటో పట్టుకుంటే జస్ట్ 100 రూపీస్ అండి, అంతే. బేతంచెర్ల నుంచి ఈ గుహలకి 5 కిలోమీటర్స్. ఆ 5 కిలోమీటర్స్కి ఒక 100 రూపీస్ లేదంటే పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారనమాట. సో ట్రైన్ పట్టుకొని వచ్చి బేతంచెర్లలో దిగి బేతంచెర్లలో ఆటో మాట్లాడుకొని ఈ బిల్వ గుహ కేవ్స్కి అయితే వచ్చేయచ్చండి.
ఇంకా లేదు మనకు బస్ యాక్సెస్ అంటే మెయిన్ పాయింట్ బేతంచెర్ల. సో మనకు ఎలా అంటే హైదరాబాద్ నుంచి వస్తే డైరెక్ట్ బేతంచెర్లకి బస్సు ఉంటే ఎక్కండి, లేదంటే కర్నూలు దిగి కర్నూలు నుంచి బేతంచెర్ల బస్సు ఎక్కండి, బేతంచెర్లలో దిగి బేతంచెర్ల నుంచి యాజ్ ఇట్ ఈస్ ఆటో పట్టుకొని వచ్చేయండి. లేదు అట్లా బెంగళూరు వైపు నుంచి ఎవరన్నా వస్తున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే డోన్ నుంచి మనకు బెంగళూరు హైవేలో డోన్ వస్తుంది, బెంగళూరు టు హైదరాబాద్ హైవేలో డోన్ వస్తుంది. డోన్ నుంచి ఒక డైవర్షన్ తీసుకొని బేతంచెర్ల రండి. బేతంచెర్ల వస్తే యాజ్ ఇట్ ఈస్ బేతంచెర్ల నుంచి 5 కిలోమీటర్స్. లేదు బైక్లో వచ్చిన వాళ్ళైనా సరే డోన్ నుంచి బేతంచెర్ల రండి. లేదు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళంటే కర్నూలు నుంచి నంద్యాల నుంచి బేతంచెర్ల చాలా దగ్గరైన యాక్సిస్ రోడ్డు. సో అలాగ యూటిలైజ్ చేసుకోండి ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడికి రీచ్ అవ్వండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతాదంతా మీరు వీడియోలోనే చూసే ఉంటారు, మిగతాదంతా చూసేసేయండి. సో ఇంకా చూడాల్సింది ఉంది, చూపిస్తాను, చూద్దాం పదండి. సో ఇందాక చెప్పాను కదా ఇక్కడ నుంచి రోడ్డు ఉండేదండి ఇంతకుముందు అని. ఇదిగో చూస్తున్నారా, ఇదే రోడ్డు. అటువైపు వేరే ఊరికి వెళ్ళడానికి ఈ రోడ్ని యాక్సెస్ చేసుకునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయింది కదా. టూరిస్ట్ స్పాట్ లాగా మారిపోయేసరికి ఈ రోడ్డు యాక్సెస్ని క్లోజ్ చేసి అటువైపు నుంచి ఇంకొక రోడ్డు అయితే తయారు చేసినారండి. ఆ రోడ్లో నుంచి ప్రజలు యాక్సెస్ చేసుకుంటున్నారనమాట వెళ్ళడానికి. సో నేనైతే మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసానని అనుకుంటున్నా. ఈ ప్లేస్కి ఎలా రావాలి, ఈ ప్లేస్లో ఏమేమి చూడాలి, ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి అంత ఇన్ఫర్మేషన్ నేను ఆల్మోస్ట్ ఇచ్చేసానండి. సో ఐ హోప్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తా, ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎక్కువ లాగ్ చేస్తే బాగుండదు కదా. సరే అందుకే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ, సాయో నారా. సో మనకి ఇక్కడ టాయిలెట్స్ కూడా అరేంజ్ చేసినారండి. అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, విజిటర్స్ ప్లేస్ కదా. సో విజిటర్స్కి ఎవరైనా టాయిలెట్ వస్తే వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి ఇదిగో ఇక్కడ జెంట్స్ టాయిలెట్, అది మధ్యలో అనేది హ్యాండిక్యాప్డ్, ఇంకా ఆ లాస్ట్ అనేది లేడీస్ టాయిలెట్. ఈ 3 టాయిలెట్లు అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి రెస్టారెంట్ అండి. రెస్టారెంట్ అయితే ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది, స్టార్ట్ చేయలేదు. రెస్టారెంట్ అంటే జనాలు తక్కువ వస్తున్నారు, కట్టడం అయితే చాలా బాగా కట్టారండి. సో ఇదంతా రెస్టారెంట్. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ టైప్లో పెట్టేసినారు. లోపల కిచెన్, దీని వెనకాల కిచెన్ వెనకాల టాయిలెట్స్. సో ఇదంతా రెస్టారెంట్, కూర్చొని తినడానికి. చూడండి ఎంత బాగా కట్టినారు కదా. సో ఇంకా ప్రస్తుతం అయితే రెస్టారెంట్ని రన్ చేయట్లేదు. ఇంకా అంతేకాకుండా మనకు చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందండి. పిల్లలతో సాయంత్రం పూట వచ్చినప్పుడు సాయంత్రం పూట పిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది ఇక్కడ.